ఇండియన్ రైల్వే సర్వీసెస్ మెకానికల్ ఇంజనీర్, ఈజ్ ఆల్సో యూపీఎస్సీ క్యాడర్. ఆ తర్వాత ఇంకొక మ్యాన్ ఆయన లేరు, కాలం చేశారు రీసెంట్లీ. ఆయన నాకు హెచ్ఆర్ గురువు యాక్చువల్గా. నాకు ఈ వాజ్ అ కెప్టెన్ ఇండియన్ ఆర్మీ, దెన్ ఈ జాయిన్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యాజ్ అ సీనియర్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్. అక్కడి నుంచి నేను హెచ్ఆర్ రావడానికి నాకు ఆయన ఇన్స్పిరేషన్. సో నా మేనమావుల ఇన్ఫ్లుయెన్స్ నా మీద అనుక్షణం ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళు ఎట్లా అంటే నాకు వాళ్ళు ఎంత క్లోజో అంత గురువులు కూడా. ఓకే, అన్ని విధాలుగా గురువు. పిల్లల్ని తీసుకొద్దామని అనుకోలేదా ఏనాడు కూడా? మామూలుగా అనుకుంటుంటారు అందరూ. ఎక్కడికి? ఈ రంగంలోకి వస్తారేమో వాళ్ళు కూడా, వాళ్ళు వస్తారేమో. అంటే మీ మేనమామలు చూసి మీరు వచ్చారని అనుకోవాలా? ఏమో మరి. ఇప్పుడు నా మేనల్లుడు వాళ్ళ మేనమామని చూసి ఏమైనా వస్తారేమో తర్వాత. అంటే వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయినని చెప్తున్నాను బేసికల్లీ. అదేంటంటే లైఫ్లో మనం ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఒక ప్రిన్సిపల్గా పెట్టుకొని వెళ్ళాలి అంటే మనకి ఎవరో ఒకళ్ళు ఇన్స్పైర్ ఆదర్శంగా ఉండాలి. నా అదృష్టం నాకు ఇటువంటి వాళ్ళు ఉండటం ఇంట్లో. సో లాంగ్ గోల్ ఏంటని అనుకోవచ్చు మీ నుంచి? నా లాంగ్ గోల్ అంటే ఏంటంటే ఇదే సేవని ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ ప్రొఫెషన్ యాజ్ అ ఫ్రీలాన్సర్ నడుస్తూనే ఉంది. ఓకే, సో ఆ యాక్టివిటీ నడుస్తుంది. అట్లా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఒకటి స్టార్ట్ చేశాను కొత్తగా లాస్ట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ కమ్యూనిటీ ఓన్లీ? మెజారిటీ ఈజ్ కమ్యూనిటీ. మెజారిటీ ఈజ్ కమ్యూనిటీ. ఎందుకంటే ఈ కమ్యూనిటీకి. సో ఆలూరుగానే గుర్తుపడతారా, లేకపోతే ఇంకా మీ పేరు ఏమన్నా చెప్పాలా ఎవరికైనా? ఆలూరి అంటే అందరూ గుర్తుపట్టాలి. మీరు ఎవరికైనా నాకు అది కలిసి వచ్చిన పేరు, అందరు నన్ను దాంతోనే గుర్తుపడతారు. మీరు నా ఇంట్లో వాళ్ళు పెట్టిన A to Z దాకా ఉంటాయి నా మొత్తం పేర్లో. అది చెప్తే ఎవరు గుర్తుపట్టకపోదు. మేబీ నా ఇంట్లో వాళ్ళు మీరైనా ఎప్పుడన్నా అనుకుంటారా నా పేరు ఇంతకే అయిపోయింది, ఎందుకని అంత పెద్ద పేరు రాలేదు, ఎందుకని రాలేదని? ఉంది. ఇంట్లో పెట్టినప్పుడు ABCD Z మొత్తం దాకా వస్తుంది కదా పేరు. అది కూడా చెప్పని కూడా చెప్పట్లేదు. నేను అది వదిలేశారు. సో ఆల్వేస్ ఫిక్స్. నా క్లాస్మేట్స్కి, నా ఫ్రెండ్స్కి అందరికీ నా పేరు తెలుసు. వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు పిలవటం కూడా అదే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిలుస్తారు. ఒకడు చక్రం అంటాడు, ఒకడు చక్ర అంటాడు, ఒకళ్ళు కాకు అంటారు. సో అంటే ఆ ఇంటిమసీ వాళ్ళు అంటే మన ఓన్ పీపుల్ ఎట్లయినా ప్రేమకు పిలిస్తే పలుకుతాం మనం. బట్ ఈ పేరు మాత్రం ఇదేంటంటే ఇది నా లక్కీ నేమ్. సో నేను ఆ పేరే వాడతాను. అందరికీ ఆ పేరుతోనే నన్ను గుర్తుపడతాను. సో ఒక్కసారిగా 16,000 మెంబర్స్ని మీరు రిక్రూట్ చేశారని తెలిసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు ఆ రోజున? అది ఒకరోజు వచ్చిన సక్సెస్ కాదండి. అదే ఇట్ టుక్ సమ్ ఇయర్స్ యాక్చువల్లీ. అది గ్రాడ్యువల్గా హైరింగ్ కౌంట్ పెరుగుతూ వచ్చింది. అదేంటంటే వాట్సాప్లో మనం ఏంటంటే వారానికి 2-3కే సేవ చేయగలుగుతున్నాము. అంటే ఇప్పుడు నేను వర్క్ చేసిన ఆర్గనైజేషన్లో నేను ఎంతమంది ఒక 500 మందిని హైర్ చేస్తే అక్కడ అయిపోయింది. అది అంటే ఆ కంపెనీకి అంతకంటే రిక్వైర్మెంట్ లేదు. నేను ఎక్కువ చేయాలని చేయలేను అక్కడ. ఇప్పుడేంటి నా దగ్గర 100 కంపెనీలు, అన్ని రిక్వైర్మెంట్లు నేను వాళ్ళకి ఎక్కడి నుంచి ఇస్తా పోతే ఫిల్ అవుతూ ఉంటాను. సో ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు మిమ్మల్ని అడగాలంటే ఏం చేయాలి ఇప్పుడు? వాట్సాప్లో మెసేజ్ పెట్టాలి నాకు. సో మీదైతే మెసేజ్ ఇవ్వాలి. మీ నెంబర్ ఇవ్వచ్చా? మరి మేము ఇవ్వచ్చు. లెట్ దెమ్ కాంటాక్ట్ మీ ఆన్ మై వాట్సాప్ 9618300709. ఓకే, ఐ రిపీట్ 9618300709. అంతే. దే కెన్ డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి లేదు, కాకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు. వాట్సాప్లో మెసేజ్ నేను ప్రతి వాట్సాప్ నేను పొద్దున్న సాయంత్రంలోపు ఎప్పుడప్పుడు రెస్పాండ్ అవుతాను అందరికీ. అందులో ప్రాబ్లం లేదు. సో ఇంకా ఫ్యూచర్లో ఏమవ్వాలని కోరుకుంటున్నారు? ఫ్యూచర్లో ఇదే నేను ఇందాక చెప్పాను కదా, ఇంకా అంతకుమించి లేదా? సేవ చేయటమైనా నాకు ఏదైతే తృప్తినిస్తుందో అది చేసుకుంటూ పోతాను అంతే. ఒకటి ఆశించేది ఏం లేదు. ఏదైనా వస్తే వద్దనేది లేదు, దైవానుగ్రహం మూలాన అంతే. రాజకీయంగా వెళ్ళాలన్న ఆలోచన అయితే లేదు అని చెప్పగలరా గట్టిగా? వస్తే కాదని చెప్పట్లేదు, నేను వస్తే వద్దనట్లేదు కదా. వస్తే ఐ యాక్సెప్ట్ ఇట్. మల్కాజ్గిరి రేపు అంటే మీకు ఏరియా బాగా తెలుసుని అంటున్నారు కదా? అవునండి. సో దానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. మీ రోల్ ఏమన్నా ఉంటుందా? నా రోల్ ఉంటుందనే అనుకుంటున్నా. ఎందుకంటే కమ్యూనిటీ పరంగా నేను హెల్ప్ ఎక్స్టెండ్ చేయడానికే ముందుకెళ్తున్నాను మొదటి నుంచి కూడా. అదే మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువ, డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఉన్నారు. దాదాపు 5,80,90,000 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళు వచ్చి కరెక్ట్గా అందరూ ఓట్లేస్తే డిసైడ్ అయిపోద్ది అక్కడ. సో దానికి రాజకీయ నాయకులు మిమ్మల్ని పట్టుకోవాలా? హెల్ప్ అడుగుతారు, అడిగితే చేస్తాం కదా, అందులో ఏముంది. రైట్. ఇప్పుడు మంచి రాజకీయ నాయకుడు మనకి దేశానికి పనికొచ్చే నాయకుడిని ఇస్తున్నాము అంటే ఆబ్వియస్లీ మనం హెల్ప్ చేయకపోతే తప్పు అవుతుంది. అవును, కరెక్టే. సో హెల్ప్ చేస్తాం డెఫినెట్గా. సో అది నా మెసేజ్ కమ్యూనిటీ వింటారనే నమ్మకం ఉంది. అది మంచి క్యాండిడేట్కి ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ కమ్యూనిటీ మీకు చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ మంచి వ్యక్తి, అది దేశానికి ఉపయోగపడే వ్యక్తిని మనం ఇవ్వగలిగితే హ్యాపీ. మన దేశం బాగుంటుంది, అందరూ బాగుంటారు ప్రజలు. ఆలూరు గారు ముగ్గురు పిల్లలు అని అన్నారు.
జాయింట్ ఫ్యామిలీ అని అన్నారు ఏంటి అసలు? ఇదేంటి ఏమన్నా ఉందా అక్కడ? ముగ్గురు పిల్లలు నా పిల్లలుగా అక్క పిల్లలు అని అన్నారు ఇందాక. జాయింట్ ఫ్యామిలీ కాదు, మాది ఎట్లా అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అంటాం. ఈ రోజులో న్యూక్లియర్ ఫ్యామిలీనా? యా, అంటే అంటే మా సిస్టర్కి ఏమైందంటే 2002లో మా బావగారు చనిపోయారు. ఓకే. సో అప్పుడు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు అక్కని పిల్లల్ని తీసుకొని వచ్చాము. సో నా వైఫ్ కూడా వెరీ కోఆపరేటివ్. తను ఇంకా మనకి ఇంకా వేరే పిల్లలు వద్దంటే నాకు అప్పటికే ఒక బాబు, వాడికి అప్పుడు 6 నెలలు ఎంత ఉన్నాయి ఆయన పోయిన టైంకి. సో 3 పిల్లలు అనుకున్నాం. అట్లే 3 పిల్లలతోని మాకుంది. మా అక్క ఇప్పుడు ఏంటంటే మా అమ్మ మా నాన్న పోయిన తర్వాత మా అక్క ఏంటంటే మా పేరెంట్స్ పొజిషన్లోకి వచ్చేసింది. అంతే. అంటే నా భార్య మా అక్క నాకు ఇద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళు. సో అందుకనే మాది ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ అనం. అది అనేవాళ్ళు ఎవరు అడిగారు కానీ మొన్న ఈ మధ్య ఐ డోంట్ కాల్ ఇట్ ఇస్ జాయింట్ ఫ్యామిలీ. అది ఇట్స్ కాల్డ్ ఎ న్యూక్లియర్ ఫ్యామిలీ. ఓకే. ఫ్యామిలీ అంటే మా బేసికల్లీ నాకు అమ్మ నాన్న లేరు కాబట్టి మా సిస్టర్ వాళ్ళ పొజిషన్లో వచ్చేసింది మాకు అట్లా. సో మేము అంతా కలిసే ఉంటాం. మా ఇద్దరు నాట్ ఏ జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ అన్న వర్డ్ నాకు అప్లికబుల్ కాదు. ఎందుకనో అంటున్నారు అది. ఎందుకంటే నా పేరెంట్స్ ప్లేస్లో మా అక్క ఉంది. సో అంతే. ఇప్పుడు మనం తల్లిదండ్రులతోటి మన భార్య పిల్లలతో ఎలా ఉంటామో అక్కతో పాటు ఉంటాను నేను. అంతే. మేము అంతా కలిసే ఉంటాం. నాకు ఇల్లుంది, సొంత ఇల్లుంది, దేవుడి దేవుళ్ళ వీ హ్యావ్ నో ప్రాబ్లం. ఓకే. 2 పిల్లలు యూఎస్లో ఉన్నారు. ఒక కొడుకు పెద్దవాడు ఇక్కడ ఉన్నాడు. ఇందాక మాట్లాడుతూ ఒక కొడుకు నాకు, ఇంకా 2 పిల్లలు అన్నారు కదా, దాని మీద నేను అడిగాను, అంత మించి ఏం లేదు. రైట్. సో వీఆర్ హ్యాపీ ఫ్యామిలీ. నో. రైట్. ఓకే. అయితే సరే.